రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితి గురించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధికార ప్రతినిధి ఉంగరాల సంతోష్ మనతో ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2.5 సంవత్సరాల పరిపాలన. ఈ 2.5 సంవత్సరాల పరిపాలనకు సంబంధించి ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు అమలయ్యాయని మీరు భావిస్తున్నారా? ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరికీ ఈ కూటమి ప్రభుత్వం అందిస్తున్న పరిపాలన గురించి మీరేమంటారు? గడిచినటువంటి 2 ఏళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు తీర్చకపోగా ఏదైతే తన సొంత రాజ్యాంగం రాసుకుని ఈ రాష్ట్రాన్ని మరొక బీహార్‌గా మారుస్తూ పరిపాలన సాగిస్తున్నారు. మరి అదే విధంగా ఏదైతే తన సొంత సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆర్థికంగా పరిపుష్టి చెందేటువంటి విధంగా ఈ రాష్ట్రం నడుస్తుంది తప్ప, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి ఎటువంటి మేలు లేదు. యువతకి విద్యార్థులకి అయితే పూర్తిగా నయా పైసా ఉపయోగం లేని పరిస్థితి. ఈ 2 ఏళ్ల కాలంలో ఒక కొత్త ఇండస్ట్రీ కట్టింది లేదు. ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేవు. విద్యార్థులకి విద్యా అవకాశాలను కూడా పూర్తిగా నీరుగార్చుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ విధంగా చూసుకుంటే రాష్ట్రంలో ఎవరికి ఏం జరగలేదంటే, ఓ పక్కన రైతులకు కూడా యూరియా, డీఏపీ కూడా దొరకనటువంటి దౌర్భాగ్య స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోతా ఉన్నారు. సూపర్ 6 హామీలు అన్ని అమలు చేసేసాము. ప్రజలందరికీ కూడా సంక్షేమ పాలన రాజ్యం కొనసాగుతుంది. గత వైసీపీ ప్రభుత్వం సంబంధించి 5 ఏళ్లు కూడా పూర్తిగా రాష్ట్రం సర్వనాశనం అయిందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు గత వైఎస్ఆర్సీపీ కంటే మెరుగ్గా ఈ పరిపాలన అందిస్తున్నారని మీరు భావిస్తున్నారు? నిన్న మొన్న గాని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం పరిస్థితి ఏంటనేటువంటిది ఆల్రెడీ గణాంకాలు విడుదలైనటువంటి పరిస్థితి. మరి గడిచేటువంటి 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 8వ స్థానానికి దిగజార్చేశాడు. మరి మీకే అర్థమై ఉంటది పరిస్థితి ఏ విధంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఎవరిని వ్యవస్థలను నాశనం చేశారో, ఎవరు నిర్వీర్యం చేశారో ఈ రాష్ట్రాన్ని ఈ 2 ఏళ్ల కాలంలో తెలిసిపోతుంది కదా. మొదటి స్థానంలో ఉన్నటువంటి ర్యాంకింగ్ ని 8వ స్థానానికి తీసుకొచ్చేసావు. మరి ఈ రోజున నీ పుత్రరత్నమేమో దేశంలో 100 కోట్లు పెట్టుబడులు వస్తే 25 కోట్లు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తున్నాయి అంటాడు. మరి అలాంటప్పుడు గుజరాత్ ఫస్ట్ ఎందుకు వెళ్ళిపోయింది? గుజరాత్కి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? తప్పనిసరిగా ఇవన్నీ కూడా గుర్తించేటువంటి పరిస్థితి. కేవలం ఏదైతే ఒక రాజధాని కట్టుకుని తన సొంత సామాజిక వర్గం ఏదైతే ఉన్నదో వాళ్ళందరితోని కూడా ఒక చిన్న రాజధాని కట్టుకుంటున్నాడు. అది మాత్రమే అభివృద్ధి అనుకుంటున్నాడు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ జిల్లాని పరిశీలించినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి లేదు. అది మాత్రం అభివృద్ధి అనుకుంటున్నాడు. రాబోయేటువంటి రోజుల్లో ప్రజలందరూ మిగతా 24 జిల్లాల ప్రజలు తగిన శాస్తి తప్పనిసరిగా చేసి శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు. ప్రభుత్వం మెరుగ్గా నడపడానికి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ, శాంతి భద్రతలు చాలా ముఖ్యమైనవి. ఈ రోజు రాష్ట్రంలో ఈ యొక్క శాంతి భద్రతల అంశం గురించి మీరేం చెప్తారు? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ కేసులు పెడుతున్నారనే భావన మీలో ఉందా? ఈరోజు నారా లోకేష్ గారు చేపడుతున్నటువంటి రెడ్ బుక్ పాలన, ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో వారందరినీ అర్ధరాత్రి టైం కూడా చూడకుండా అరెస్టులు చేసి జైలుకి పంపిస్తున్న పరిస్థితి, కొంతవరకు అయితే లాకప్ డెత్లు జరుగుతున్న కూడా అంశం. మరి ఈ రోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో పోలీస్ పాత్ర గాని, ఈ శాంతి భద్రతల యొక్క పాత్ర ఎలా ఉందంటే ఏమంటారు? నేను 40 ఏళ్ళ ఇండస్ట్రీ 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా ఉన్న నుంచి గొప్పలు చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన సాగించడానికి 2 ఏళ్ల కాలంలో ప్రతి చోట కుంటి సాకులు చెప్తానే ఉన్నాడు, తడబడతానే ఉన్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతులు నొక్కడానికి శుక్రవారం రాత్రి అరెస్టులకు వస్తారు ఇళ్ళకి, లేకపోతే శనివారం తెల్లవారుజామున అరెస్టులకు వస్తారు. అరెస్టులతో ఈ రాష్ట్రంలో భయపెట్టాలనుకుంటే 2 ఏళ్ల కాలంలో భయపడిన వాడు ఎవడైనా ఉన్నాడని మేము అడుగుతూ ఉన్నాం. మరి అదే విధంగా నిజంగా ఎవడైనా భయపడకపోతే అవసరమైతే బూడిద చేసేస్తారు. ఎందుకంటే టీడీపీ పార్టీ పేరు రీసెంట్ గానే బూడిద పార్టీ అని నామకరణం చేయడం జరిగింది. ఎందుకనంటే మనం చూస్తా ఉన్నాం, మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ విజయవాడలో ప్రశ్నిస్తున్నాడని చెప్పి తన సొంత పార్టీ ఏదైతే కూటమిలో ఉన్నటువంటి నాయకుడినే బూడిద చేసేసినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి మనుషులు బూడిద చేసేటువంటి, తన ప్రశ్నించే వాళ్ళని బూడిద చేసేటువంటి ప్రక్రియ తప్ప ఈ రాష్ట్రంలో పరిపాలన అనేటువంటిది ఎక్కడా కనిపించట్లేదు. అసలు అడ్మినిస్ట్రేషన్ లో పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు గారు.